హలో గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు అయితే మనం ఒక మంచి టాపిక్తో వచ్చేసామన్నమాట. సో చాలామంది షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటారు. షార్ట్ వీడియోస్ చేసిన తర్వాత వాచ్ టైం చెక్ చేసుకుంటే ఖచ్చితంగా అందులో ఏంటంటే సున్నాలో చూపిస్తుంది. చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది. అయితే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేదే ఈ వీడియో అనమాట. అయితే మనకి ఎంత వాచ్ టైం వస్తే ఏంటి, సో మానిటైజేషన్ ట్యాబ్లో యాడ్ అవ్వకపోతే వేస్ట్ కదా. సో అది ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో యాక్చువల్లీ ముందు ఏం చేస్తారంటే, ముందు మీరు చేసే వీడియోస్ ఏంటి, షార్ట్ వీడియోసా లాంగ్ వీడియోస్ అని చూసుకోండి. ఖచ్చితంగా 2 టిప్స్ అయితే పాటించిన తర్వాత ఈ ప్రాసెస్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. లాంగ్ అంటే ఎక్కువేం అవసరం లేదు, 2 minutes 3 minutes వీడియోస్ ఆల్టర్నేటివ్గా పెట్టండి. పెట్టిన తర్వాత అప్పుడు మానిటైజేషన్ ట్యాబ్లో వాచ్ టైం యాడ్ అవుతుందో లేదో చూడండి. చూసిన తర్వాత ఒకవేళ అప్పటికీ యాడ్ అవ్వకపోతే నేను చెప్పే ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి వస్తుంది. ఇదేమీ లేదు, మానిటైజేషన్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి అక్కడ వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తారంటే మానిటైజేషన్ ట్యాబ్ని క్లిక్ చేయండి. అక్కడ సున్నాలో ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫీడ్బ్యాక్ పంపించాలి. జస్ట్ ఫీడ్బ్యాక్ అని క్లిక్ చేసి అక్కడ మనకి స్క్రీన్ షాట్ ఆప్షన్ వస్తుంది, అది మనం హైలైట్ చేసుకోవాలి. హైలైట్ చేసేసుకొని ఇక్కడ నేను మొత్తం మీకు చూపిస్తా, క్లారిటీగా అర్థమైపోతుంది. హైలైట్ చేసేసుకొని మై ఛానల్ పబ్లిక్ వాచ్ అవర్స్ నాట్ కౌంటబుల్, ప్లీజ్ అప్డేట్ మై మానిటైజేషన్ ట్యాబ్ వాచ్ టైం అనేది పెట్టండి. పెట్టిన తర్వాత మీ ఛానల్ యూఆర్ఎల్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా అప్పుడైతే రివ్యూకి అయితే పంపించండి. అండ్ స్క్రీన్ షాట్ మర్చిపోకండి. అండ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, సో ఏమి ఇవ్వాలి ఏంటి అనేది, ఎలా ఇవ్వాలనేది ఖచ్చితంగా చెప్తాను. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత కొంచెం ఒక 3 days వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు మీ ఛానల్తో ఫోన్ నెంబర్ లింకప్ చేసుకున్నారో లేదో చూసుకోండి. ఫోన్ నెంబర్ లింకప్ చేసుకోవడం అంటే ఏమీ లేదు గాయస్. అండ్ మనం థంబ్నెయిల్ పెట్టాలంటే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ వెరిఫై అయ్యి ఉండాలన్నమాట. ఒక ఫోన్ నెంబర్తో వెరిఫై అవ్వనప్పుడు కూడా మానిటైజేషన్ ట్యాబ్లో పబ్లిక్ వాచ్ అవర్స్ అంటే ఎవరైనా చూస్తారు కదా, ఆ వాచ్ టైం అనేది కౌంట్ అవ్వదంటే యాడ్ అవ్వదు అనమాట. యాక్చువల్లీ మనకి అనలైటిక్స్లో చూసుకుంటే, వైటీ స్టూడియో అనలైటిక్స్లో చూసుకుంటే అక్కడ మనకి యాడ్ అవుతుంటుంది. అయితే మనకి 50 గంటలు వచ్చినా 100 గంటలు వచ్చినా ఈ మానిటైజేషన్ ట్యాబ్లో యాడ్ అవ్వట్లేదు అనమాట. అది మేజర్ రీజన్ వచ్చి షార్ట్స్ చేయడం. కొన్ని ఛానల్స్కి షార్ట్స్ చేస్తే అప్డేట్ అయిపోతుంది, కొన్ని ఛానల్కి అవ్వడం లేదన్నమాట. ఇది ఒక చిన్న బగ్ లాగా. అండ్ సెకండ్ మేజర్ మిస్టేక్ వచ్చి ఫోన్ నెంబర్ని యాడ్ చేయకపోవడం. సో ఫోన్ నెంబర్ ఎలా యాడ్ చేయాలనేది కూడా మీకు సింపుల్గా చెప్తాను. వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోయి అక్కడ మనకి ఛానల్లోకి వెళ్ళిపోతే అక్కడ మనకి టిక్ మార్క్స్ కనిపిస్తాయి, వెరిఫైడ్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తేనే మీరు థంబ్నెయిల్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఇది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. అండ్ ఇంకొకటి, మీరు ఏం చేయాలంటే షార్ట్ వీడియోస్తో పాటు ఒక 2 minutes 1 minute లాంగ్ వీడియోస్ కూడా చేయండి. మానిటైజేషన్ ట్యాబ్లో మీకు పబ్లిక్ వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతుంటాయి అనమాట. ఫీడ్బ్యాక్ మర్చిపోకండి, ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుండండి. డైలీ ఇచ్చిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు, నేనైతే డైలీ ఇస్తున్నాను సో ఈ ఛానల్కి. అండ్ రెస్పాన్స్ అయితే ఉంది, ఒక 2-3 daysలో మనకైతే అది సాల్వ్ చేస్తామని అయితే ఉందన్నమాట. సో నేను కంప్లీట్గా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, సో అది కాపీ చేసుకొని మీరైతే పేస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మనమైతే ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసుకొని మానిటైజేషన్ ట్యాబ్లో వాచ్ టైం అనేది యాడ్ అయ్యేలా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంత టైం పడుతుంది, మీరు పేషెన్స్గా కొంచెం వెయిట్ చేస్తే పక్కాగా అయిపోతుంది. అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, పక్కా వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్.